హలో గైస్, ఈరోజు మనం సైడ్ బార్స్ యాప్ అనేది డిజైన్ చేసుకొని చెక్ చేద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికో ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్ కోసం AI2 సైడ్ బార్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి గూగుల్ క్రోమ్లో. తర్వాత AI2 సైడ్ బార్ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లోడ్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ ఇది క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది జిప్ ఫైల్ కదండి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ అలా కొడితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకు ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది AIX ఫైల్ ఎక్స్టెన్షన్. తర్వాత ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి MIT యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ యాప్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్లో మెనూ బార్స్ అని నేను టైటిల్ ఇచ్చుకుంటున్నా, మీరు ఏదైనా ఇవ్వచ్చు. మెనూ బార్స్, ఓకే. తర్వాత లోడ్ అయి మన స్క్రీన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసినాం కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్, చూస్ ఫైల్, ఇక్కడ ఉంది కదా అండి యూజర్ AI సైడ్ బార్, ఇది సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. ఇలా ఇలా వచ్చిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత ఇక మనం ఇప్పుడు ఒక లేఅవుట్ తీసుకుందాం. లేఅవుట్ తీసుకొని హారిజాంటల్ అరేంజ్మెంట్, విడ్త్ ఫిల్ ప్యారెంట్ చేయండి. విడ్త్ ఫిల్ ప్యారెంట్, ఓకే. తర్వాత ఒక వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. హైట్ విడ్త్ ఫిల్ ప్యారెంట్ పెట్టండి. ఫిల్ ప్యారెంట్, ఓకే. తర్వాత లేఅవుట్ అయిపోయింది. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఒక బటన్ తీసుకోండి. బటన్ తీసుకొని హారిజాంటల్ అరేంజ్మెంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత బటన్లు అంతా ఎంటీ చేయండి. ఎంటీ చేసుకున్న తర్వాత హైట్ 50 పిక్సెల్, విడ్త్ కూడా 50 పిక్సెల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇమేజ్ అనేది ఒకటి పెట్టుకోండి. ఇమేజ్ ఎందుకంటే ఇప్పుడు మెనూ ఇమేజ్ షో చేయడానికి చూపిస్తున్నా కానీ, ఓకే. మెనూ ఐకాన్ ఓపెన్, ఓకే. ఇలా మనకు చూపిస్తుంది. దీని తర్వాత దీని తర్వాత ఒక లేబుల్ తీసుకోండి. లేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత లేబుల్లో టెక్స్ట్ రాయండి. డాష్ బోర్డ్, ఫాంట్ బోల్డ్ చేసుకోండి. బోల్డ్ చేసుకున్న తర్వాత సైజు కూడా 25 ఇస్తుంది. దీని మిడిల్ రావాలంటే ఇక్కడికి వెళ్ళండి, వర్టికల్ అరేంజ్మెంట్, సెంటర్, ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ సెక్షన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దంటే దీనికి రినేమ్ ఇవ్వండి. రినేమ్ ఏమి ఇస్తారంటే డాష్ బోర్డ్, ఓకే. తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని 4 తీసుకోండి డూప్లికేట్స్. 4 తీసుకున్న తర్వాత లేబుల్ టూలో ఏమి ఇద్దామండి, యూజర్ ప్రొఫైల్ అని ఇద్దాం. యూజర్ ప్రొఫైల్, తర్వాత ఇక్కడ కూడా చేంజ్ చేసుకోండి, యూజర్ ప్రొఫైల్, ఓకే. తర్వాత ఇది కూడా సెట్టింగ్స్,
రీనేమ్ ఇవ్వండి. సెట్టింగ్స్, ఓకే. తర్వాత లేబుల్ ఫర్ షేర్. తర్వాత ఇది కూడా చేంజ్ చేయండి, షేర్ అని పెట్టుకోండి రీనేమ్ ఇచ్చి, షేర్. ఓకే. తర్వాత మనం ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకు మన యాప్ది డిజైన్ కనబడాలండి. మై యాప్ అని నేను ఒకటి తీసుకున్నాను, ఇది తీసుకోండి. యూజ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇమేజ్ అని ఇక్కడ ఉంటుంది, అప్లోడ్ ఏ ఫైల్, చూస్ ఫైల్, ఇక్కడ మై యాప్ అని ఉంది, ఓపెన్. ఓకే. తర్వాత ఇప్పుడు దానికి ముందు ఇవి ఉన్నాయి కదా అండి అరేంజ్మెంట్, ఇవన్నీ విజిబుల్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళండి. బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా అండి స్క్రీన్, స్క్రీన్ ఇన్స్టాలైజ్. ఇప్పుడు ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇది కాల్ సెట్ సైడ్ బార్ ఐటమ్స్ లిస్ట్ ఐటమ్స్లోకి ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత లిస్ట్, మేక్ ఏ లిస్ట్ అని ఉంటుంది, దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళి ఇది తీసుకోండి. మనకు ఎన్ని ఉన్నాయండి? 4 కదా. ఇఫ్ ఫస్ట్ డాష్ బోర్డ్, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాష్ బోర్డ్కి ఒక ఐటమ్ కావాలి కదా అండి, ఇమేజ్. దానికోసం మెటీరియల్ సింబల్స్ అండ్ ఐకాన్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డాష్ బోర్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముందండి, ఇమేజ్ నేమ్ డాష్ బోర్డ్ కదా. సేమ్ ఇక్కడికి వెళ్ళి డాష్ బోర్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత డూప్లికేట్ తీసుకోండి. మనకు 4 ఉన్నాయి కదా అండి, 4 డూప్లికేట్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్లోకి వెళ్ళి స్ట్రింగ్స్ 4 పెట్టుకుందాం. తర్వాత ఇవి డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, యూజర్ ప్రొఫైల్ కదా, యూజర్ ప్రొఫైల్. తర్వాత ఇక్కడ మెటీరియల్స్కి వెళ్ళి యూజర్కి నేమ్ ఏముందో చూడండి సింబల్స్లో. పర్సన్, ఇక్కడ పర్సన్ అని ఉంది, అది టైప్ చేసుకోండి, పర్సన్. తర్వాత సేమ్ అన్నిటికి అలానే అప్లై చేయండి. తర్వాత ఏముందండి, సెట్టింగ్స్. సేమ్ సింబల్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్. సెట్టింగ్స్ ఏముందండి, సెట్టింగ్ అని ఉంది, అది టైప్ చేయండి మొత్తం సెట్టింగ్స్. తర్వాత షేర్ కదండి, షేర్. మళ్ళీ మెటీరియల్లోకి వెళ్ళండి, మెటీరియల్లోకి వెళ్ళి షేర్లో ఏముంది, షేర్ అనే ఉంది కదా, అది టైప్ చేసుకోండి షేర్. తర్వాత ఇప్పుడు బటన్ పెట్టుకున్నాం కదా అండి, బటన్, వెన్ క్లిక్ ఆన్ బటన్ కాల్ షో అని పెట్టుకుందాం. ఇక్కడ ఎక్స్టెన్షన్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇక్కడ కాల్ షో అని ఉంటుంది, అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ డిజైనర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఉందండి, ఇది క్లిక్ చేసినప్పుడు
మనకు డాష్ బోర్డ్, యూజర్ ప్రొఫైల్, సెట్టింగ్, షేర్ అని ఓపెన్ అవనీకి కాల్చో అని పెట్టినాం. తర్వాత మనం డాష్ బోర్డ్ని క్లిక్ చేసినప్పుడు డాష్ బోర్డే రావాలి. యూజర్ ప్రొఫైల్ని క్లిక్ చేసినప్పుడు యూజర్ ప్రొఫైలే రావాలి. దానికోసం మళ్ళీ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళండి. బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్స్టెన్షన్లోకి వెళ్ళండి. ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఐటమ్ 1 సెలెక్టెడ్. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా అండి డాష్ బోర్డ్ సెట్ టు, ఇక్కడ విజిబుల్ పెట్టుకోండి. విజిబుల్ పెట్టుకున్న తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని లాజిక్లోకి వెళ్ళండి. లాజిక్లో ట్రూ ఇలా తీసుకోండి. డూప్లికేట్ 4 ఉన్నాయి కదండి, 4 తీసుకోండి. 4 తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇవి చేంజ్ చేసుకోండి. యూజర్ ప్రొఫైల్, సెట్టింగ్స్, షేర్, ఇవి ఫాస్ట్లో పెట్టండి. ఎందుకంటే మనకు డాష్ బోర్డ్ ప్రెస్ చేసినప్పుడు డాష్ బోర్డ్ రావాలి కదా అండి, అందుకే దీన్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కాల్ హైడ్ అని ఉంది, ఇది హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకుని ఇది పక్కకు తీసుకోండి. ఇది డిలీట్ చేయండి. డిలీట్ డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇలాంటి ఐటమ్ టు సెలెక్టెడ్ అని ఉంటుంది ఎక్స్టెన్షన్లో. ఇక్కడ ఐటమ్ టు సెలెక్టెడ్, వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఐటమ్ టు ఏంటండి యూజర్ ప్రొఫైల్ కదా, ఇది ట్రూ పెట్టుకోండి. ఇది ఫాస్ట్లో పెట్టండి. తర్వాత సేమ్ మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇవి పక్కకు తీసుకెళ్ళండి. మళ్ళీ దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ బ్లాక్. డిలీట్ అయిపోయిన తర్వాత ఐటమ్ 3 ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఐటమ్ 3, ఇది ఇది ట్రూలో పెట్టుకోండి. సెట్టింగ్స్ ఇది అనేది ఫాస్ట్లో పెట్టండి. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ తీసుకోండి. ఈ మొత్తాన్ని డూప్లికేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ అన్నిటిని పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత దీన్ని డిలీట్ చేయండి. ఇప్పుడు ఐటమ్ 4 ఇక్కడ ఉంది ఐటమ్ 4. ఓకే, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఐటమ్ 4 దీన్ని ట్రూ చేసుకున్న తర్వాత దీన్ని ఫాల్స్లో పెట్టండి. ఫాల్స్. ఇప్పుడు డిజైన్ సెక్షన్ మొత్తం అయిపోయిందండి. మొత్తం అయిపోయిన తర్వాత మనం కరెక్ట్ డిజైన్ చేసామా లేదా, వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని ఉంది, ఏఐ క్యాంపెయిన్ అని ఉంది. అది ప్లే స్టోర్లో యాప్ దొరుకుతుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ప్లే స్టోర్లో ఇలా ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ఇది క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసా. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ అయిపోతుంది. 3-4 సెకండ్స్లో మనకు యాప్ అనేది లోడ్ అయిపోతుందండి. లోడ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ప్రెస్ చేస్తున్నా మెనూ, ఇక్కడ చూడండి ఐకాన్ మై యాప్ అని పెట్టినాను. డాష్ బోర్డ్ కొట్టినప్పుడు డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. యూజర్ ప్రొఫైల్ కొడితే యూజర్ ప్రొఫైల్ ఓపెన్ అయింది. సెట్టింగ్స్ కొడితే సెట్టింగ్స్ ఓపెన్ అయింది. షేర్ కొడితే షేర్ అనేది ఓపెన్ అయింది. దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవే ఓపెన్ అవుతుంది.
ఇలా మనం సైడ్ బార్స్ అనేది ఎంఐ ట్యాబ్ ఇన్వెంటర్లో డిజైన్ చేసుకోవచ్చు.